హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీలో మన రాష్ట్రంలో 33 శాఖలకు సంబంధించి ఉద్యోగులకు ఎన్నికల విధులు ఖరారు చేశారండి. సో ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ని ఎవరెవరికి అలాట్ చేస్తున్నారో ఆ వివరాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడేగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడైతే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వివిధ సేవల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం అయితే ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వము. ఏపీలో అయితే మనకు 33 విభాగాల్లో సేవలను అందిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని అయితే మనము తీసుకుని రానుందండి. సో ఆ వివరాలు ఇప్పుడైతే మనము తెలుసుకుందాం. వివిధ సేవల్లో ఉంటూ పోలింగ్ రోజు ఓటు వేయలేని వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశాన్ని కల్పించిందండి కేంద్రం ఎన్నికల సంఘం. సో రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ సేవల్లో నిమగ్నమయ్యే విభాగాలను నోటిఫై చేసిందండి కేంద్ర ప్రభుత్వం. సో ఆయా ఏవేవైతే ఉన్నాయో ఆ విభాగాల్లో సేవలు అందించే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని అయితే కల్పించింది ఇప్పుడు. సో ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించడంతో పాటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 12D అంటే 12D ఫామ్ని అయితే అందుబాటులో ఉంచాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం అయితే జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొనింది. ఇక నోడల్ అధికారి సంబంధిత ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం గురించి తెలియజేయాలి. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రాలు వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఆ పత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సిందిగా నోటిఫికేషన్లో అయితే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 33 విభాగాల్లో సేవలను అందించే వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం అయితే ఇచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మెట్రో అండి. మెట్రో ట్రైన్లో మెట్రో వారికి అంటే మెట్రోలో సేవలు అందించే వారికి, అలాగే రైల్వే రవాణా వారికి, ఇక అంటే ప్రయాణికులు సరుకు రవాణా వారికి, సో అలాగే పోలింగ్ రోజు కార్యకలాపాలను కవర్ చేయడానికి కమిషన్ ఆమోదంతో అధికారిక లేఖలు జారీ పొందిన కొందరు మీడియా వ్యక్తులకి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం అయితే కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక విద్యుత్ శాఖ, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, అలాగే ఆల్ ఇండియా రేడియో, రాష్ట్ర మిల్క్ యూనియన్, మిల్క్ కోఆపరేటివ్ సొసైటీలు, ఆరోగ్య శాఖ, ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లు, విమానయానం, 13వది రోడ్డు రవాణా సంస్థ, 14వది అగ్నిమాపక సేవలు, 15వది ట్రాఫిక్ పోలీసు, 16వది అంబులెన్స్ సేవలు, 17 షిప్పింగ్, ఫైబర్ ఫోర్స్, జైలు, ఎక్స్చేంజ్, వాటర్ అథారిటీ, ట్రెజరీ సర్వీస్, సమాచార ప్రజా సంబంధాల శాఖ, ఇక అటవీ, పోలీసు, పౌర రక్షణ, హోంగార్డులు, ఆహార సరఫరాలు వినియోగదారులకు, అలాగే వినియోగదారుల వ్యవహారాలు, 28 ఎనర్జీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ PWD, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, అలాగే విపత్తు నిర్వహణ. ఈ విధుల్లో పనిచేసే 33 రకాల ఉద్యోగులకైతే పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అయితే అవకాశాన్ని అయితే కల్పించిందండి కేంద్ర ప్రభుత్వము. సో ఇది ఇప్పటివరకు మనకున్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.